హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని 17వ పర్వం అయినటువంటి మహాప్రస్థానిక పర్వంలోని విషయాల గురించి తెలుసుకుందాం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారత కథను ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవులు మరణించారు. అర్జునుడికి వ్యాస మహర్షి మహాప్రస్థానానికి తయారు కమ్మన్నాడు. అదే విషయాన్ని అర్జునుడు హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుతో ఇలా అన్నాడు: అర్జున, కాలుడు అన్ని భూతములు కాల్చి పరిపక్వం చేస్తాడు. మనకు కూడా కాలము ఆసన్నమైంది. మనము కూడా అన్ని కర్మలను త్యజించవలసిన సమయం వచ్చింది. నీవు కూడా ఇదే అనుకుంటున్నావు కదా అని అన్నాడు ధర్మరాజు. అవునన్నయ్య, కాలానికి సాటి కాలము మాత్రమే. కాలానికి మరొకటి సాటి రాదు. కాబట్టి మనం కూడా కాలంతో పాటు ప్రయాణించాలి అని అన్నాడు అర్జునుడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సహదేవులను పిలిపించాడు. వారికి కూడా అన్ని విషయాలు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు ఒప్పుకున్నారు. ధృతరాష్ట్రుని కుమారులో యూత్సుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. యూత్సుడు ఎవరంటే ధృతరాష్ట్రునికి ఒక వేశ్య స్త్రీ వలన పుట్టిన కుమారుడు. మహాభారత యుద్ధ ప్రారంభంలో ధర్మరాజు ఎవరైనా కౌరవుల పక్షం నుండి మా పక్షంకు రావచ్చు అని ప్రకటించగా యూత్సుడు పాండవుల పక్షానికి వస్తాడనమాట. యూత్సునికి కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు ధర్మరాజు. ఉత్తర కుమారుడైన పరీక్షిత్తుని యువరాజుగా అభిషేకించాడు. యూత్సునికి రాజ్యపాలన గురించి అన్ని విషయాలు వివరించాడు ధర్మరాజు. తరువాత సుభద్రను చూచి ఇలా అన్నాడు: అమ్మా సుభద్ర, ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుని మనుమడు వజ్రుడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. శ్రీకృష్ణు యొక్క ముని మనవడు వజ్రుడు అనమాట. మనకి పరీక్షిత్ ఎవరంటే అర్జునుడికి, సుభద్రకి జన్మించినటువంటి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు జన్మించినటువంటి కుమారుడు పరీక్షిత్. కాబట్టి సుభద్రకి మనముడవుతాడు. తర్వాత వజ్రుడు ఎవరంటే శ్రీకృష్ణునికి, రుక్మిణీదేవికి మనకి ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. మన్మధుడు మళ్ళీ పుడతాడనమాట. ప్రద్యుమ్నుడికి రుక్మవతి ఎవరంటే ప్రద్యుమ్నుడి యొక్క మేనమామ అయినటువంటి రుక్మి యొక్క కుమార్తె రుక్మవతి. వాళ్ళకి పుట్టిన కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడికి ఉషకు జన్మించినటువంటి కుమారుడే వజ్రుడు. కాబట్టి శ్రీకృష్ణుల వారికి గ్రేట్ గ్రాండ్ సన్ అవుతారనమాట, ముని మనవడు అవుతారు. తర్వాత వజ్రుడు ఇంద్రప్రస్థానానికి రాజు అయ్యాడు. ఈ ప్రకారంగా కురు వంశము, యాదవ వంశము వర్ధిల్లుతున్నాయి. ఈ రెండు వంశములను నీవే రక్షించాలి అని రెండు వంశములకు సంరక్షకురాలుగా ఎవరిని నియమించారు? సుభద్రను నియమించారు. తర్వాత భారత యుద్ధంలో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేశాడు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు విరివిగా చేశాడు. పరీక్షిత్తునికి కృపాచార్యుడికి శిష్యునిగా అప్పగించాడు. పరీక్షిత్తు యొక్క గురువుగారు ఎవరు? కృపాచార్యుడు. కృపాచార్యుడు ఎవరంటే మన ద్రోణాచార్యుడు యొక్క బావమరిది. కృపాచార్యుని యొక్క సోదరి కృపిని ద్రోణాచార్యులు వారు వివాహం చేసుకుంటారు. ద్రోణాచార్యుడికి, కృపికి జన్మించినటువంటి కుమారుడే అశ్వత్థామ. తర్వాత హస్తినాపుర ప్రజలను పిలిపించి ఒక సభను ఏర్పాటు చేశాడు. మా 5గురికి మారుగా అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తుని మహారాజుగా నియమించాను. అతని మీద కూడా మీరు మీ ప్రేమ, అభిమానం చూపండి అని హస్తినాపుర పౌరులకు చెప్పాడు.
మనకు ధర్మరాజు తర్వాత ఎవరు మహారాజు? పరీక్షిత్తు. హస్తినాపుర ప్రజలకు పాండవులు వెళ్ళిపోతున్నారనే విషయం అర్థమైంది. మహారాజా, ఏమిటిది? మమ్మల్ని ఈ ప్రకారంగా వదిలిపెట్టుకోవడం మీకు ధర్మమా? నీవు ప్రేమమూర్తివి, కారుణ్యమూర్తివి అంటారే, ఇదేనా నీ కరుణ? మేమందరం నిన్ను చూసుకొని బతుకుతున్నాము, మమ్మల్ని వదిలి వెళ్ళడం న్యాయమా అని ప్రార్థించారు. వారిని అనునయించాడు ధర్మరాజు. తరువాత పాండవులు, ద్రౌపది తమ తమ పట్టు బట్టలను, నగలను తీసివేశారు. అందరూ నార చీరలు, నార బట్టలు, జింక చర్మాలు ధరించారు. అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనం చేశారు. అందరూ అంతఃపురం నుండి బయలుదేరారు. పంచపాండవులు ముందుగా నడువుగా, వెనకగా ద్రౌపది నడవసాగింది. వారి వెంట ఒక కుక్క కూడా నడవసాగింది. హస్తినాపుర వాసులందరూ వీధులకు అటు ఇటు నిలబడి కన్నీటితో వారిని వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళ్తుంటే జూదంలో రాజ్యం పోగొట్టుకొని అడవులకు వెళ్తున్న పాండవులు గుర్తుకు వచ్చారు. వారి వెంట యూత్సుడు సైన్యంతో బయలుదేరారు. వారి వెంట పరీక్షిత్తు కూడా నడుస్తున్నాడు. అందరూ హస్తినాపుర పొలిమేరల వద్దకు వచ్చారు. ధర్మరాజు వారందరినీ చూచి, ఇక మీరు ఆగండి అని ప్రార్థించాడు. అందరూ పాండవులకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పాండవులు, ద్రౌపది ముందుకు సాగిపోయారు. యూత్సుడు, పరీక్షిత్తు వెనక తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు. అర్జునుని భార్య ఉలీపి తన పుట్టిల్లు అయిన నాగలోకానికి వెళ్ళిపోయింది. చిత్రాంగద, ఈమె కూడా అర్జును యొక్క భార్య, తన కుమారుడు బభ్రువాహను వద్దకు చేరుకుంది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారం హస్తినాపుర రక్షణ బాధ్యతలు స్వీకరించారు. ధౌమ్యుడు వారు ఎవరంటే ధర్మరాజు మన పాండవుల యొక్క పురోహితుడు అనమాట. పాండవులు, ద్రౌపది ముందుకు పోతూ ఉన్నారు. వారి వెంట నడుస్తున్న కుక్క కూడా వారిని వదలకుండా నడుస్తూ ఉంది. ఆ ప్రకారంగా వారు చాలా దూరం ప్రయాణించారు. గంగా నదిని దాటారు. తూర్పు వైపుగా ప్రయాణం చేసి తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పుడు అగ్నిదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, శ్రీకృష్ణుని సుదర్శన చక్రం ఎప్పుడో వైకుంఠముకు చేరింది. శ్రీకృష్ణుల వారు ప్రభాస తీర్థంలో తన శరీరాన్ని విడిచిపెడతారనమాట. జర అనేటువంటి ఒక వేటగాడి చేతిలో ప్రాణాలు విడుస్తారు. తర్వాత ఇంకా నీవు ఎందుకు ఈ గాంధీవము వదులుకున్నావు? నీవు దుష్ట సంహారం చేయడానికి నేను ఈ గాంధీవాన్ని వరుణుని వద్ద నుండి తెచ్చి నీకు ఇచ్చాను. మనకి అర్జును యొక్క ధనుస్సు అయినటువంటి గాంధీవాన్ని అగ్నిదేవుడు ఇస్తాడు. అగ్నిదేవుడు ఈ గాంధీవాన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారంటే వరుణుడి దగ్గర నుంచి తీసుకొని వస్తారనమాట. కాబట్టి నీవు దీన్ని మరలా వరుణి దేవునికి అప్పగించు అంటారు. అర్జునుడు అలాగే అని గాంధీవునికి నమస్కరించి దాన్ని సముద్రంలో నీటిలోకి ఉంచాడు. గాంధీవం వరుణ్కి చేరుకుంది. అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నారు. అక్కడ నుండి పడమర వైపుగా తిరిగి పశ్చిమ సముద్రం తీరంకి చేరుకున్నారు. నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరం సమీపానికి వచ్చారు. తరువాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్ పర్వత ప్రాంతంకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రయాణించి మేరు పర్వత ప్రాంతం వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగ సమాధి స్థితిలో ఉన్నారు. వారి నడక శ్రమ తెలియడం లేదు. కానీ మేరు పర్వతం వద్దకు వచ్చినప్పటికీ పాంచాల రాజపుత్రి అయినటువంటి ద్రౌపదికి యోగ సాధన సడలిపోయింది. ఆమె ఇంకా నడవలేకపోయింది. ఆమె నేల మీద పడిపోయింది. ఇది చూచాడు భీముడు. ద్రౌపది పడిపోయిన విషయం ధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీముని చూచి, భీమా, ఈమెను మత్స్య యంత్రం కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడు. అందుకే ఈమెకి అర్జునుడు అంటే అధికమైన ప్రేమ, అనురాగము, పక్షపాతం.
అందుకే ఆమె చేసిన పుణ్యములు ఫలించలేదు, పడిపోయింది అని అన్నాడు ధర్మరాజు. భీముడు ద్రౌపది వంక చూచాడు. ఆమె చనిపోయింది. ధర్మరాజు నిర్వికారంగా ఆమె శవం అక్కడే వదిలి ముందుకు నడిచాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. అలా కొంత దూరం వెళ్ళారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడిపోయాడు. సహదేవుడు చనిపోవడం చూచి భీముడు ఇలా అన్నాడు, అన్నయ్య, సహదేవుడు పడిపోయాడు. ఇతనికి అహంకారం అంటే ఏమిటో తెలీదు. నీకు ఎల్లప్పుడూ భక్తితో సేవలు చేస్తుంటాడు. మా అందరిలోకి సన్మార్గంతో చరించేవాడు. కానీ ఇలా ఎందుకు పడిపోయాడు అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు ఇలా అన్నాడు, ఇతనికి తనకంటే ప్రాజ్ఞుడు ఈ ప్రపంచంలో లేడు అని గర్వము. ఆ అతిశయంతో ఇలా పడిపోయాడు అంటూ ముందుకు సాగాడు. తరువాత భీమార్జున నకులులు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రం వారిని వదలకుండా వెంట వస్తూనే ఉంది. కొంచెం దూరం పోయేసరికి నకులుడు కింద పడిపోయాడు. అది చూచి భీముడు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజును చూచి, అన్నయ్య, నకులుడు కూడా పడిపోయాడు. ఇతడు అతి సుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, ధైర్యశాలి, సుగుణాలకని. ఇటువంటి మంచి గుణములన్నీ ఒకే చోట కలవాడు నకులుడు ఒక్కడే. ఇతనిలో ఏ దుర్మార్గం ఉందని ఇలాంటి దుర్గతి సంభవించింది అని అడిగాడు. భీమా, నిజమే, నువ్వు చెప్పినట్టు ఇతనికి లేని సుగుణములు లేవు. కానీ తాను ఈ లోకంలోనే అత్యంత సౌందర్యవతుడని గర్వం, అహంకారం. ఆ అహంకార ఫలితమే ఈ దురావస్థ అని అన్నాడు ధర్మరాజు. తర్వాత ధర్మరాజు, భీమార్జునులు కుక్కతో సహా ముందుకు సాగిపోయారు. అప్పటిదాకా ఇదంతా మౌనంగా చూస్తున్న అర్జుని మనస్సు బాధతో మునిగిపోయింది. తర్వాత తన వంతు వస్తుందని అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే అతని మృత్యువు రానే వచ్చింది. నేల మీద పడిపోయాడు. అన్నయ్య, అర్జునుడు కూడా పడిపోయాడు. ఎన్నడూ అర్జునుడు అబద్ధం ఆడి ఎరగడు. అతనికున్న సుగుణములు, శౌర్య పరాక్రములు ఎవరికీ లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు కొంచెం సేపు ఆలోచించి, అవును, ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. ఇదే అతని గర్వంకు మూలం. తనకంటే ధనుర్ధారి లేడని గర్వం. పైగా ఇతడు కౌరవులందరినీ ఒకే రోజు యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ అది నెరవేర్చుకోలేదు. అందువల్ల ఆడిన మాట తప్పినవాడయ్యాడు. అందుకే ఇతనికి ఈ దురావస్థ అని ముందుకు సాగాడు ధర్మరాజు. ఇప్పుడు ధర్మరాజు, భీముడు, కుక్క మాత్రమే మిగిలారు. అతన్ని అనుసరించారు. ఇది చూచి భీమునికి కూడా భయం పట్టుకుంది. భయంగా నడుస్తూ మధ్యలోనే కూలిపోయాడు. కానీ పడిపోతూ ధర్మరాజుకు నమస్కరించి, ఓ ధర్మరాజా, నేను కూడా పడిపోయాను. నాలో ఉన్న లోపం ఏమిటి నాకు చెప్పు అని ప్రార్థించాడు. భీమసేన, నీవు అత్యుత్తమ గదాధారి, పరాక్రమవంతుడు, కానీ తిండిపోతూ అనవసరంగా మాట్లాడుతుంటావు. నీకు అనవసరమైన విషయాలన్నిటినీ మాట్లాడుతుంటావు. అందుకే నీకు దురావస్థ అని ముందుకు సాగిపోయాడు. కుక్క కూడా అతన్ని అనుసరించింది. ఆ సమయంలో ఇంద్రుడు తన రథం మీద వచ్చి ధర్మనందుని ముందు నిలబడ్డాడు. ఇంద్రుని చూచి ధర్మనందుడికి వినయంతో నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథం ఎక్కమన్నాడు. అప్పుడు ధర్మరాజు బాధతో ఇలా అన్నాడు, మహేంద్ర, మేము 5గురుము అన్నదమ్ములము ద్రౌపది బయలుదేరాము. నా 4 తమ్ముళ్ళు ద్రౌపది నేల కూలారు. వారు లేనిది నేను ఎక్కడికి రాను. వారు కూడా నాతో వచ్చేటట్టు చెయ్యి అన్నాడు ధర్మరాజు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ
ఓ ధర్మనందన, వారందరూ వారి వారి శరీరాలను వదిలిపెట్టి స్వర్గలోకమునకు చేరుకున్నారు. వారందరినీ నీవు స్వర్గంలో చూస్తావు. వారు మానవ దేహాలను వదిలిపెట్టారు. మరలా వారు ఆ దేహంలో ప్రవేశించడం అసాధ్యం. కాబట్టి మనం స్వర్గానికి పోదాం పద అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇంద్రుని చూచి ఇలా అన్నాడు: ఓ మహేంద్ర, మేమందరం హస్తినాపురం నుండి బయలుదేరేప్పటి నుండి ఈ శునకము మా వెంట వస్తూ ఉంది. దీన్ని వదిలిపెట్టి నేను ఎలా రాను? కాబట్టి ఈ శునకమును కూడా మన వెంట స్వర్గానికి తీసుకుని పోదాము అని అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకి ఇంద్రుడు నవ్వాడు. ఓ ధర్మనందన, అది ఎలా సాధ్యమవుతుంది? శునకమునకు స్వర్గలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? నీ వెంట వచ్చింది కదా అని దీన్ని స్వర్గానికి ఎలా తీసుకుపోతావు? కాబట్టి ముందు నువ్వు రథం ఎక్కువ అన్నాడు. మహేంద్ర, నీవు లోకపాలకుడువు, నీకు తెలియంది కాదు. ఈ శునకము అత్యంత భక్తి శ్రద్ధలతో నా వెంట వచ్చింది. ఇప్పటిదాకా నా వెన్నంటి ఉంది. నేను ఎంత కఠిన అయితే మాత్రం భక్తితో నన్ను సేవించిన ఈ శునకమును వదిలిపెట్టి ఎలా ఒంటరిగా స్వర్గానికి రాను? నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి నేను స్వర్గ సుఖములు ఎలా అనుభవించగలను అని అన్నాడు ధర్మరాజు. ఓ ధర్మనందన, కుక్కలకు స్వర్గంలో స్థానం లేదు. ఈ కుక్కను ఇక్కడ వదిలినందువలన నీకు పాపం రాదు. నీకు శుభం కలుగుతున్నప్పుడు దీన్ని వదిలిపెట్టడం న్యాయమే. ఇందులో తప్పు లేదు అని అన్నాడు ఇంద్రుడు. మహేంద్ర, భక్తితో సేవించిన వారిని వదిలిపెట్టడం బ్రహ్మహత్యతో సమానం అంటారు. నీవు అన్ని ధర్మంలో తెలిసినవాడు, నీకు చెప్పేదేముంది? కాబట్టి నేను ఈ కుక్కను వదిలి నీతో స్వర్గానికి రాను. కేవలం స్వర్గ సుఖాలు అనుభవించడానికి నన్ను భక్తితో సేవించిన ఈ కుక్కను వదిలిపెట్టను అని అన్నాడు ధర్మరాజు. ఓ ధర్మనందన, ఏదైనా వ్రతం చేసేవాడు కుక్కను ముట్టుకుంటేనే మహాపాపంగా భావిస్తాడు. వాడు చేసే వ్రతం సర్వనాశం అయిందనుకుంటాడు. అలాంటప్పుడు నీవు ఈ కుక్క గురించి ఎందుకు పట్టుబడుతున్నావు? కాబట్టి ఈ కుక్కను వదిలేయి. దీన్ని వదిలితేనే నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అయినా ధర్మనందన, నీ భార్య ద్రౌపది, నీ తమ్ములు నలుగురు నీ కళ్ళెదుటే పడిపోయి చనిపోయినా చెలించిన వాడివి ఈ కుక్క కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ దేవేంద్ర, నీవు అఖిల లోకములకు పాలకుడు, ధర్మదేవతు. నీకంటే నేను ఎక్కువగా ధర్మాలు తెలిసిన వాడిని కాను. నీ వంటి వారితో వాదించడానికి నేను అర్హుణ్ణి కాను. కానీ నాకు తోచిన ధర్మం చెప్పడం తప్పు కాదు కదా. ద్రౌపది, భీమార్జును, నకుల సహదేవులు నా కళ్ళెదుటే చనిపోయారు. వారి కోసం ఎంత ఏడ్చినా వారు తిరిగి రారు. అది జగమెరిగిన సత్యం, లోక ధర్మం. కానీ ఈ కుక్క మాత్రం నా వెంట వచ్చింది. వారి వలె ఇది మధ్యలో చనిపోలేదు. కాబట్టి దీన్ని వదిలిపెట్టడం ధర్మమా చెప్పండి. నాకు తెలిసిన ధర్మం ప్రకారం శరణు కోరిన వారిని వదిలిపెట్టడం, మంచి మిత్రునికి ద్రోహం చేయడం, స్త్రీలను చంపడం, బ్రాహ్మణుల ధనం అపహరించడం వల్ల ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి నా వెంట వచ్చిన ఈ కుక్కను వదిలిపెడితే అదే పాపం నాకు సంక్రమిస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను ఈ పాపము ఎలా మూటగట్టుకోను? నేను అనుభవించే స్వర్గలోక సుఖములు అలా ఉంచండి. నీవు మాత్రం నా మీద దయ ఉంచు. నేను ఇప్పటిదాకా సంపాదించిన పుణ్యం అంతా ఇప్పుడు నేను ఈ కుక్కను ఆదరించడంతో కలిగిన పాపంతో సమానమైతే కానిమ్ము. నాకు ఈ స్వర్గ సుఖములు వద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. తపస్సు చేసుకుంటూ నేను ఈ అడవుల్లోనే ఉంటాను. నాకు ఇది చాలు. ఏ స్వర్గ సుఖాలు అక్కర్లేదు అన్నాడు ధర్మరాజు. అప్పటిదాకా కుక్క రూపంలో ఉండి తన కుమారుడైన ధర్మరాజు చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు తన నిజ రూపం ధరించి అతని ఎదుట నిలబడ్డాడు. తన ఎదుట సాక్షాత్కరించిన యమధర్మరాజును చూచి సంభ్రమాశ్చర్యాలతో నమస్కరించాడు ధర్మరాజు. నాయనా ధర్మనందన, నీ పుణ్య చరిత్ర, నీ ధర్మ నిరతి, నిర్మలమైన బుద్ధి,
నీ యొక్క భూతదయ, ఇతర ప్రాణుల నీ దయాగుణము నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. భూలోకంలో నీ వంటి వారు ఉంటారా అని నాకు సందేహం కలుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు ద్వైతవనంలో ఉండగా నీ యొక్క ధర్మనిరతిని నేను పరీక్షించాను, నీకు గుర్తుందా? నీ తమ్ములు మంచినీటి కోసం వచ్చి నా ఆధీనంలో ఉన్న సరస్సులో దిగడానికి ప్రయత్నించి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు నీవు వచ్చావు. అప్పుడు నేను వీరిలో ఒకరిని బతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అన్నాను. అప్పుడు నీవు చెప్పిన సమాధానం నాకు ఎంతో నచ్చింది. కుంతి తనయలో నీవు బతుకున్నావు, మాద్రి తనయలో నకులుని బతికించమని చాలు అని అన్నావు. ఆ ప్రకారంగా ధర్మనిరతిని ప్రదర్శించడం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? నీ వెంట విశ్వాసంతో వచ్చిన కుక్క కోసం సాక్షాత్తు ఇంద్రుడు తెచ్చిన రథం ఎక్కకుండా నిరాకరించిన నీ ధర్మనిరతి ఎంతో కొనియాడదగినది. నీకు సాటి అయిన వారు స్వర్గలోకంలో కూడా లేరు. నీ ధర్మనిరతిని ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంక నీవు నిశ్చింతగా ఈ శరీరంతో సిద్ధపదంలో పుణ్యలోకాలకు వెళ్ళు, అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అన్నాడు యమధర్మరాజు. ఆ సమయంలో అక్కడకు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినీలు, వస్సులు పరమానందంతో అక్కడికి వచ్చారు. అందరూ ధర్మరాజును ఇంద్రుని తీసుకుని వచ్చిన దివ్యరథంలో కూర్చోబెట్టారు. రథం కదిలింది. వారందరూ వెంట రాగా ధర్మరాజు పుణ్యలోకాలకు వెళ్ళాడు. ఆ సమయంలో నారద మహర్షి ఇలా అన్నాడు: దానాలతో, ధర్మాలతో, తపస్సులతో పుణ్యాన్ని ఆర్జించిన వారిని గురించి విన్నాను. కానీ నేడు ధర్మరాజు కీర్తి కాంతుల ముందు వారి కీర్తి వెలవెలా పోతుంది. ఆ రాజుల్లో ఎవ్వరు కూడా శరీరంతో స్వర్గానికి రాలేదు. ఆ గౌరవం ఈనాడు ఒక్క ధర్మరాజుకే దక్కింది అని ధర్మరాజుని నారద మహర్షి కొనియాడారు. ధర్మరాజు నారద మహర్షిని చూచి ఇలా అన్నాడు: నారద మునీంద్ర, నేను నా తమ్ములను చూచేదాకా ఈ సుఖాలు అనుభవించలేను. ఇంతవరకు వారు ఎక్కడున్నారు? అది ఎంత దుర్మార్గమైనా నాకు చూపించండి. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి. నాకు నా తమ్ములను యుద్ధంలో నా పక్షాన నిలిచి పోరాడిన రాజును చూడవలనని కోరికగా ఉన్నది అని అడిగారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: నీవు చేసిన పుణ్య విశేషాల వలన నీవు సశరీరంగా స్వర్గానికి రాగలిగావు. స్వర్గానికి వచ్చిన నీకు మానవ మాతృలకు ఉండే స్నేహభావం వదిలిపెట్టలేదు. అదిగో అటు చూడు, దేవ ఋషులు, గంధర్వులు, దేవతలు ఎలా ఆనందంగా ఉన్నారో వారు చూచి అయినా సంతోషంగా ఉండు. నీ మనస్సులోని దుఃఖమును వదిలిపెట్టు. ఇంకొక విషయం, నీవు చేసుకున్న పుణ్య విశేషం చేతనే కదా ఇతరులకు దుర్లభమైన ఈ పదవిని పొందగలిగావు. నీ తమ్ములు ఈ పదవిని పొందలేదు కదా. నీవు ఇప్పుడు మానవలోకం విడిచిపెట్టి దేవలోకం ప్రవేశించావు. ఇంకా నీవు మానవ సంబంధాల కోసం వెంపర్లాడడం తగదు. నీవు ఇప్పుడు దివ్య రూపంలో ఉన్నావా అన్న విషయాన్ని మర్చిపోకు అని అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు ధర్మరాజుని సమాధానపరచలేకపోయాయి. ఓ మహేంద్ర, మీరు ఎన్ని అయినా చెప్పండి, నేను నా సోదరులను, ద్రౌపదిని, నా బంధుమిత్రులను చూడకుండా ఉండలేను. ఒక్కసారి వారిని అందరిని చూసిన తర్వాత మీరు చెప్పినట్టు చేస్తాను. నాకు అదే ఆనందాన్ని కలుగజేస్తుంది అని అన్నాడు ధర్మరాజు. అని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి మహాభారత కథలోని మహాప్రస్థానిక పర్వాన్ని వినిపించాడు. మనం దీనికి మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి ధర్మరాజు తర్వాత ఎవరు మనకి రాజ్యాభిషిక్తుడయ్యారంటే మనకి తెలుసు కదా, పరీక్షిత్తు. అభిమన్యుడు మనకి కురుక్షేత్ర సంగ్రామంలో మరణిస్తారు పద్మవ్యూహంలో. జనమేజయుడు ఎవరంటే పరీక్షిత్తు యొక్క కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకి ఇరావతి దేవికి జన్మించినటువంటి వారు జనమేజయ మహారాజు. పరీక్షిత్తు తర్వాత జనమేజయ మహారాజు రాజు అవుతారు. జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తూ ఉన్నారు. తర్వాత శృతసోమ ఎవరంటే మనకి భీముడికి ద్రౌపది దేవికి జన్మించినటువంటి కుమారుడు శృతసోముడు.
ఇతను కూడా ఉప పాండవులు. వీళ్ళందరినీ సౌప్తిక పర్వంలో అశ్వత్థామ సంహరిస్తారు. కాబట్టి అభిమన్యుడు మరణించాడు, శృతసోముడు మరణించాడు. కాబట్టి ఇంక మిగిలింది ఈ 2 ఆప్షన్స్. జనమేజయుడు పరీక్షిత్తుకి పుడతాడు కాబట్టి పరీక్షిత్తు ముందు రాజు అవుతారనమాట. తర్వాత జనమేజయుడు రాజు అవుతాడు. మనకి ఆన్సర్ వచ్చి పరీక్షిత్తు. యుధిష్ఠిరుని తదుపరి వారసునిగా సింహాసనం అధిష్ఠించింది ఎవరంటే పరీక్షిత్తు. తర్వాత మనకి అర్జునుని వనవాసం కాలంలో ఎవరిని వివాహం చేసుకున్నారంటే మనం చూసాం కదా, కృపి ఎవరు? కృపి మనకి ద్రోణాచార్యుల యొక్క భార్య. ద్రోణాచార్యుల వారికి కృపికి జన్మించిన వారే అశ్వత్థామ. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. రాధ ఎవరు? అతిరథుడు యొక్క భార్య రాధ. మన కర్ణుణ్ణి తన కన్నబిడ్డలాగా పెంచుతుంది, అందుకే కర్ణుణ్ణి రాధేయుడు అంటారు. తర్వాత ఉత్తర ఎవరు? ఉత్తర అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర. అభిమన్యుడికి ఉత్తరకి జన్మించినటువంటి వారే పరీక్షిత్తు. ఇంకా మిగిలింది ఉలీపి. ఈ ఉలీపే మనకి నాగలోకంకి చెందినటువంటి ఉలీపి అర్జున్ని వివాహం చేసుకుంటుంది అన్నమాట. తర్వాత మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో ఇన్కరెక్ట్ ఏవి అని అడిగారు. మనకి మహాభారతంలో సత్యవతి ఉంటుంది. సత్యవతిని వాసవి అని కూడా అంటారు. సత్యవతికి మత్స్యగంధి, యోజనగంధి, వాసవి ఇవన్నీ సత్యవతి యొక్క పేర్లు. సత్యవతి తెలుసు కదా, శాంతన మహారాజు యొక్క భార్య. సత్యవతి కుమారులే మనకి విచిత్రవీరుడు, చిత్రాంగదుడు. మనకి విచిత్రవీరుని యొక్క భార్యలైనటువంటి అంబాలికలకు వేదవ్యాస మహర్షితో నియోగ ప్రక్రియ ద్వారా జన్మించిన వాళ్ళే వీళ్ళు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ధృతరాష్ట్రునికి కౌరవులు జన్మిస్తారు, పాండురాజుకి పాండవులు జన్మిస్తారు, పంచపాండవులు. తర్వాత ద్రౌపది మనకి ద్రుపదుని యొక్క కుమార్తె. మనకి చెప్పుకున్నాం కదా, సచీదేవి యొక్క అంశ. ఇంద్రుని యొక్క భార్య సచీదేవి మనకి మార్కండేయ పురాణంలో ఉంటుంది. సచీదేవి అంశతో ద్రౌపదీదేవి జన్మిస్తుంది. అందుకే 5 మంది భర్తలు, వాళ్ళ 5గురు కూడా ఇంద్రుని యొక్క తేజస్సుతో జన్మిస్తారనమాట. తర్వాత శ్రీకృష్ణులు వారు ఒక వేటగాడు, జర అనే వేటగాడి చేతిలో చంపబడ్డారు అన్నారు. ఇవన్నీ కరెక్టే ఈ 3 స్టేట్మెంట్స్. మిగిలిన 4వ స్టేట్మెంట్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకని? అశ్వత్థామ ఒక్కడే బతికాడు మహాభారత యుద్ధం తర్వాత అన్నారు. అశ్వత్థామే కాదు, మనకి పంచపాండవులు బతికే ఉన్నారు, యూయుత్సుడు బతికే ఉన్నాడు, కృపాచార్యులు వారు కూడా బతికే ఉన్నారు. కాబట్టి 4వ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఇది మనకి మహాప్రస్థానిక పర్వంలోని విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.